శాసన మండలి సభ్యులుగా పలువురు ఎమ్మెల్సీలు ప్రమాణం చేశారు. నూతనంగా ఎన్నికైన వారితో మండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నూతన ఎమ్మెల్సీలకు ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ విరామ సమయంలో తనను కలిసిన నూతన ఎమ్మెల్సీలను సీఎం అభినందించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తెదేపా, వైకాపా ఎమ్మెల్సీలు ప్రమాణం చేసి చట్టసభలో అడుగుపెట్టారు. అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన లోకేష్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. మండలి వద్ద నేతల రాకతో సందడి కనిపించింది. టీడీఎల్పీ కార్యాలయం వద్ద నందమూరి బాలకృష్ణ ఎదురొచ్చి లోకేష్ను హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ కార్యదర్శి కార్యాలయం వద్ద నూతన ఎమ్మెల్సీలు ప్రమాణపత్రం తీసుకున్నారు. అక్కడి నుంచి మండలి చైర్మన్ కార్యాలయానికి వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చక్రపాణి, లోకేష్ సహా కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్, బత్తుల అర్జునుడితో ప్రమాణం చేయించారు. ప్రశ్నోత్తరాల సమయం వెంటనే బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా సభలోనే ఉన్న లోకేష్ సమావేశాలు జరుగుతున్న తీరు గమనించారు. వాయిదా తర్వాత బయటకు వచ్చిన లోకేష్కు ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవారి దేవస్థాన వేద పండితులు ఆశీర్వచనం అందించారు. తెలంగాణ తెదేపా నేతలు రేవంత్ రెడ్డి, చంద్ర వెంకటవీరయ్య, వేం నరేందర్ రెడ్డి లోకేష్ను కలిసి అభినందనలు తెలిపారు. మండలి వాయిదా విరామం సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రిని కలిశారు. నూతనంగా ఎన్నికైన నేతలను ముఖ్యమంత్రి అభినందించారు. సభ వాయిదా అనంతరం ఎమ్మెల్సీ కరణం బలరాం, పోతుల సునీతను ప్రకాశం జిల్లా నేతలు సన్మానించారు. చట్టసభల్లోకి అడుగుపెట్టిన తమ నేతలను అభినందించారు. ప్రమాణ స్వీకారానికి ముందు తెదేపా నూతన ఎమ్మెల్సీలంతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.